నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం మరిలేడు. వరాల సిరుల్ని గుప్పించే విషయంలో మహేశ్వరునిలా ఎవరూ సాటిరారు. సృష్టి చక్రాన్ని మున్ముందుకు పయనింపజేయటంలో విశ్వనాథుడు తన లీలా విన్యాసాన్ని అమేయంగా ప్రకటిస్తున్నాడు. భక్తుల పాలిట వరాల వేలుపుగా, ఆనందాల పెన్నిదిగా మహేశ్వరుడు అలరారుతున్నాడు. శివుని భక్త సంరక్షణ దీక్షా విధికి ఎందరో భక్తుల గాథలు సోదాహరణంగా నిలుస్తున్నాయి. ఆ పరంపరలోనిదే అనంతపురం జిల్లాలోని 74 ఊడేగోళం గ్రామంలోని శ్రీ మద్దానేశ్వర స్వామి ఆలయం. భక్తుని కోసం భగవంతుడు దిగివచ్చిన ఈ సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భక్తవ శంకరునిగా నమ్మి కొలిచిన భక్తుల పాలిట దయామృత సింధువుగా నీలకంఠుడు ప్రసిద్ధుడు. చిదానంద రూపం శివోహం శివోహం అంటూ మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఇట్టే ప్రసన్నుడవుతాడు. నిష్కల్మష భక్తికి, అచంచల భక్తికి తాను ఎప్పుడూ బద్ధుడనేనని పరమేశ్వరుడు ఎందరో భక్తుల విషయంలో నిరూపించాడు. ఆ నేపథ్యంలోనే పరమశివభక్తుడైన మద్దానేయను అనుగ్రహించాడు. శివానుగ్రహముతో వరసిద్ధునిగా అవతరించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన విశిష్ట భక్తాగ్రేసరుడు మద్దానయ్య. ఆ భక్తుడు సిద్ధి పొందిన క్షేత్రమే ఊడేగోళం మద్దానేశ్వర స్వామి ఆలయం. మన దేశం కర్మభూమి, ఆధ్యాత్మిక సంపత్తితో వెలిగే జ్ఞానభూమి, దైవారాధనతో సంలీనమయ్యే దివ్య భూమి. ఆసేతు హిమాచలం ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలతో, మరెన్నో భవ్యధామాలతో, ఇంకెన్నో పావన సన్నిధులతో అలరారుతోంది. మన దేశం నలుమూలల శివారాధన విస్తృతంగా అనాదిగా కొనసాగుతోంది. శివ మహాదేవుడు స్వయంభూలింగమూర్తిగా ఆవిష్కారమైన దివ్య సన్నిధులతో పాటు భక్తుల కోసం, వారిని అనుగ్రహించడం కోసం ఆదిదేవుడు అభివ్యక్తమైన క్షేత్రాలు కూడా ప్రఖ్యాతిగాంచాయి. ఆ పరంపరలోనిది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని 74 ఊడేగోళం గ్రామంలోని శ్రీ మద్దానేశ్వర స్వామి ఆలయం. సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన. ఈ చరాచర ప్రపంచమంతా ఈశ్వరునిచే ఆవరించబడినది కాబట్టి సర్వహృదయాలలో ఈశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. శివభక్తి తత్పరతతో, తదేక తపోదీక్షతో నిమగ్నులైన సిద్ధయోగులకు శివకరుణ సత్వరంగా లభిస్తుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే మద్దానయ్య అనే శివభక్తుడు. ఈశ్వర కృపతో శివానుగ్రహాన్ని పొంది సిద్ధయోగిగా ఆయన అవతరించాడు. ఆ భక్తుని కోరిక మేరకు మద్దానేశ్వరునిగా ఈశ్వరుడు ఈ క్షేత్రంలో నెలకొన్నాడు. సిద్ధయోగ క్షేత్రంగా, శివభక్త సిద్ధేశ్వర క్షేత్రంగా మద్దానేశ్వర సన్నిధానం అలరారుతోంది. అష్టమూర్త్యాత్మన విశ్వమధిష్టాయా స్థితం శివం. అష్టమూర్తుల స్వరూపంలో శివుడు ఈ జగత్తును అధిష్ఠించి ఉన్నాడు. దారంలోని పూసల వలె ఈ జగత్తంతా శివ పరంపర విషయాలతో, శివ సంబంధిత సమాహార అంశాలతో కొనసాగుతోంది. అందుకే శివుడు లోకాధిష్టాన దైవంగా అలరారుతున్నాడు. మద్దానయ్య అనే శివభక్తుణ్ణి అనుగ్రహించి ఆపై సకల భక్తులకు అభీష్ట వరదాయకునిగా వర్ధిల్లుతోన్న మద్దానేశ్వర దర్శనం సకల శుభకారకం. నమః శివాయ. 74 ఊడేగోళంలోని మద్దానేశ్వర స్వామి సన్నిధి చారిత్రక పురాణ ప్రసిద్ధి పొందిన ఆలయం. ముఖ్యంగా కర్ణాటక నుంచి భక్తులు అసంఖ్యాకంగా ఈ ఆలయానికి విచ్చేస్తారు. పంచగణాధీశ్వరులలో ఒకరైన మద్దానయ్య పేరిట ఈ క్షేత్రంలోని శివస్వరూపానికి మద్దానేశ్వరుడనే పేరు స్థిరపడింది. 70 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకర పరిసరాలలో ఈ క్షేత్రం అలరారుతోంది. వర్ణరంజితమైన ఆలయ గోపుర ప్రాకారాదులు మనసుని స్వాంతనపరిచే సహజ సిద్ధమైన ప్రాకృతిక శోభ నేపథ్యంగా ఈ పవిత్ర క్షేత్రం వర్ధిల్లుతోంది.
రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం ఓ భక్తుని తపస్సిద్ధికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమైన సన్నిధి కాబట్టి ఈ లోగిలిలోకి అడుగిడగానే అవ్యక్తమైన ప్రశాంతతకు భక్తులు లోనవుతారు. సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఈ ఆలయ లోగిలిలో పంచగణాధీశ్వరులైన శివభక్తుల వర్ణరంజిత శిల్పాకృతులు ప్రత్యేకంగా ప్రకటితమవుతాయి. వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామరపాదపం మదనాంతకం. ఎవరి అనుగ్రహ వీక్షణాలు సోకితే సమస్త శుభాలు సకల సంతోషాలు చేకూరుతాయో, ఎవరి కరుణామృత వర్షం చేత అఖిల మంగళాలు లభిస్తాయో ఆ దివ్యస్వరూపుడే మహేశ్వరుడు. మద్దానయ్యను అనుగ్రహించి ఆ భక్తుల కోరిక మేరకు అవతరించి మద్దానేశ్వరుడయ్యాడు. స్తూపాకృతిలో శిఖరాకృతిలో మద్దానేశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారికి ప్రతి సోమవారం క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. శివభక్తుల భక్తి పారమ్యతకు మద్దానేశ్వర స్వామి ఆలయం నెలవు. పంచగణాధీశ్వరులైన నాయకనట్టి తిప్పేరుద్రుడు, కొట్టూరేశ్వర, కెంపయ్య, చిన్నవీరస్వామి, మద్దానేశ్వరులు శివభక్తితో తపస్సిద్ధిని అందుకున్నారు. మొదటి ముగ్గురు కర్ణాటక ప్రాంతంలో సిద్ధ సమాధి కాగా, మిగిలిన ఇద్దరు అంటే చిన్నవీరస్వామి, మద్దానేశ్వరులు రాయదుర్గ ప్రాంతంలో సమాధి స్థితిని పొందారు. మద్దానయ్య శివసాయుధ్యం పొందిన దివ్యక్షేత్రమే 74 ఊడేగోళం. శివలింగ దర్శనం పూజనం వలన సర్వపాపనాశనం, అపార పుణ్యప్రాప్తి, ఇష్టకామ్య సిద్ధి చేకూరుతాయి. ఈ కారణంగా ఎందరో అవతార పురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు, తపోధనులు ఎన్నో శివలింగ ప్రతిష్టల్ని నిర్వహించారు. ఎందరో తపోసిద్ధులు శివుని ఆరాధించి అపార కృపను పొందుటకు, ఇష్టకామ్యార్థ సిద్ధి కోసం శివలింగాల్ని ప్రతిష్టాపన చేసిన పరంపర ఈ క్షేత్రంతో కూడా అనుసంధానమై ఉంది. సిద్ధ సాధకుడైన మద్దానయ్య ఈ లోగిలిలో తొలుత ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగాకృతిని గాఢంగా ఆరాధించి శివానుగ్రహాన్ని పొందారు. అందుకే శివసిద్ధియోగ క్షేత్రంగా ఈ సన్నిధి ప్రఖ్యాతిగాంచింది. పంచగణాధీశ్వరులు కన్నడ సీమలో శివభక్తి తత్పరులుగా విఖ్యాతిగాంచారు. ఈ పంచశివ మహాభక్తులలో మద్దానయ్య స్వామి ఊడేగోళం ప్రాంతంలో సిద్ధ సమాధి పొందారు. నేటికి ఈ శివభక్తి తత్పరుని సమాధి గోచరమవుతుంది. ఈ సమాధి కట్టడంపై శివలింగ ప్రతిష్టాపన చేశారు. ఈ ఆలయ లోగిలిలో సిద్ధిప్రదాయక గణపతి మందిరం నెలకొని ఉంటుంది.
ఆలయ లోగిలిలో అశ్వత్థ నారాయణ వృక్షం క్రింద జంట నాగుల శిలాకృతులు, నాగదేవత శిలామూర్తులు నెలకొని ఉంటాయి. నవగ్రహ మంటపంలో భక్తులు గ్రహదోష నివారణ నిమిత్తం పూజాధికాలను నిర్వహించుకుంటారు. డెబ్బై 74 ఊడేగోళం క్షేత్రాన్ని శివభక్తులు ప్రతినిత్యం సందర్శిస్తారు. ప్రతి సోమవారం స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ప్రతినిత్యం రుద్రాభిషేకం, బిల్వార్చన వంటి పూజాధికాలు కొనసాగుతాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి జాతరను ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు. 74 ఊడేగోళంలోని మద్దానేశ్వర సన్నిధానంలో ఆరాధనోత్సవం సంప్రదాయపూర్వకంగా కొనసాగుతుంది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ. ప్రతినిత్యం స్వామివారికి శుద్ధోదకంతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి సోమవారం ఈ క్షేత్రంలో సిద్ధి ఆరాధన కొనసాగుతుంది. శ్రావణ మాసంలో ప్రతినిత్యం రుద్రాభిషేకం, బిల్వార్చన, పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ వంటి పూజాధికాలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇదే సందర్భంగా పశుపతినాథుడైన పరమేశ్వరుని అభీష్ట సిద్ధి కోసం ఈ సన్నిధిలో పశువుల జాతర కూడా నిర్వహిస్తారు. మహాశివరాత్రి మరుసటి నాడు పాడ్యమి రోజున ఇక్కడ జాతర కొనసాగుతుంది. ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టి. ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరు మద్దానేశ్వర స్వామి సన్నిధానం. తపో క్షేత్రంగా, శైవ సన్నిధిగా, యోగి ధామంగా విలక్షణ రీతులలో ఈ సన్నిధి భక్తుల్ని ఆకర్షింపచేస్తోంది. శివభక్తులు ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని రోజుల పాటు విడిది చేసి శివభక్తి తత్పరతతో ప్రతినిత్యం మద్దానేశ్వరుణ్ణి సేవించి స్వామి కృపకు పాత్రులవుతారు. మనోల్లాసానికి, ఆధ్యాత్మిక సిద్ధికి, ఆనందప్రద సాత్విక జీవన అభ్యాసానికి మద్దానేశ్వర స్వామి లోగిలి దర్శనం ఎంతో ఉపయుక్తమవుతుంది. ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. సదాశివ. జిల్లా కేంద్రమైన అనంతపురం చేరుకున్న వారు కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం, అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 74 ఊడేగోళం గ్రామంలోని శ్రీ మద్దానేశ్వర స్వామి శివాలయానికి చేరుకుంటారు. సకల అభిష్టాల్ని నెరవేర్చే దేవతలకు ఆ శక్తియుక్తులు మహేశ్వరుని వల్లే అందుతున్నాయి. సకల జగత్తును పితృప్రేమతో ఈశ్వరుడు సంరక్షిస్తున్నాడు. ఎవరు ఏ రీతిగా ఆరాధిస్తే వారిని తదనుగుణంగా అనుగ్రహిస్తున్నాడు. వరాల వేల్పుగా, అభిష్టవరదునిగా ప్రఖ్యాతిగాంచిన గంగాధరుడు మద్దానేశ్వరునిగా దర్శనమిస్తూ భక్తులకు ఇహపర సౌఖ్యాల్ని వర్షింపజేస్తున్నాడు. ఆ స్వామికి కైమోడ్పులు సమర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.